నమస్తే అండి. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో ఒక 2 రెసిపీలు అయితే తయారు చేసి చూపించబోతున్నాను. అదేంటంటే పల్లి నువ్వులు పప్పల పొడి, అలాగే దొండకాయ వేపుడు. నేను ఎలా తయారు చేస్తానో ఈ 2 రెసిపీస్ మీకు కూడా చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. ముందుగా పప్పల పొడి తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఒక కప్పు ఫుల్కి వేరుశనగకాయ పప్పులు అయితే తీసుకొని వేస్తున్నాను. అదే అండి పల్లీలు, మా సైడ్ వేరుశనగకాయ పప్పులు అంటారు. ఇవి 1/2 కిలో వరకు ఉంటాయి. ప్యాన్లో వేసేసిన తర్వాత గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. ఇవి సన్న మంట మీద బాగా దోరగా వేయించుకున్నారంటే పప్పుల పొడి అనేది చాలా బాగుంటుంది. పప్పులు ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది పప్పుల పొడి అనేది. ఎక్కువ మాడిపోకుండా బాగా మంచి దోరగా వచ్చినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి వేసుకోండి. అవి బాగా చల్లారిపోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి అదే పాన్ పెట్టుకొని అందులో కారానికి సరిపడా గుంటూరు మిరపకాయలు వేసుకోవాలి. ఇవి బాగా కారంగా ఉంటాయి కాబట్టి పప్పుల పొడి కూడా బాగా కమ్మగా స్పైసీగా బాగుంటుంది. మీరు ఎంత కారం తినగలరో అంతైతే వేసుకొని వేయించుకోండి. ఎండుమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు తెల్ల నువ్వులైతే వేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి వేసాను. ఇవి కూడా లో ఫ్లేమ్లో దూరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. 2 ఒకేసారి వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇవి కూడా అదే ప్లేట్లో అయితే వేసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారాలి. అప్పుడే గ్రైండ్ చేసుకోవాలి. వేడి మీద గ్రైండ్ చేస్తే బాగుండదు. పప్పుల పొడి బాగా చల్లారాలి. చల్లారేలోపు మనం వెల్లుల్లి గడ్డల్ని ఒలుపుకోవాలి. నేను తీసుకున్న పప్పులు కొలతలను బట్టి 2 గడ్డలను తీసుకున్నాను. ఈ విధంగా అయితే రెబ్బలుగా ఒలుచుకొని ప్లేట్లో వేస్తున్నాను. ఇవి పొట్టేనే తీసేయచ్చండి. మీకు కావాలంటే రిమూవ్ చేసేయండి. నేను అలాగనే వేస్తున్నాను. ఇప్పుడు అదే ప్లేట్లోనే 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. మనం తీసుకున్న ఈ పల్లీలు నువ్వుల్లో ప్రోటీన్ కాల్షియం ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. ఏ వెజిటేబుల్ ఫ్రై చేసుకున్నా కూడా ఈ పొడి వేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకున్నాను, మీడియం సైజ్ జారు. అందులో అన్నీ వేసేసాను. వేసేసి పప్పుల పొడికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసాను. ఇప్పుడే వేసుకోవాలి కూడా, మళ్ళీ తర్వాత అయితే అంతగా కలవదనమాట, బాగా మిక్స్ అవ్వదు. సాల్ట్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి గ్రైండ్ చేసేసుకోండి. మీ ఇష్టము. ఫైన్ పౌడర్గానే గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా లైట్గా బరకగానే గ్రైండ్ చేసుకోవచ్చు. రోలు ఉంటే రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర రోల్ లేదు కాబట్టి ఈ విధంగా గ్రైండ్ చేశాను. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక బాక్స్లో స్టోరేజ్ చేసి పెట్టుకున్నారంటే బయటే ఉంచిన 1 మంత్ వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టారంటే ఒక 5 to 6 మంత్ వరకు అయినా ఫ్రెష్గా అలానే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఈ విధంగా పల్లీలు నువ్వులు పప్పుల పొడి తయారు చేసుకుని స్టోరేజ్ చేసుకుంటాను. ఎప్పుడైనా చట్నీ చేసే టైం లేకపోయినా ప్లెయిన్ దోశలో అలా పప్పుల పొడి నెయ్యి వేసుకున్నా కూడా దోశలు చాలా బాగుంటాయి. ఇడ్లీలోకి కూడా పప్పుల పొడి నెయ్యి వేసుకున్నా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి పప్పుల పొడి నెయ్యి వేసుకొని తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. పప్పుల పొడి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ 1/2 కిలో దొండకాయలను శుభ్రంగా కడిగి ఒక బౌల్లో అయితే పెట్టుకున్నాను. ఈ దొండకాయలని ఈ విధంగా 4 భాగాలుగా అయినా కట్ చేసి ఫ్రై చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా సర్కిల్ షేప్లో చిన్న చిన్న పీసుల్లాగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. 1/2 కిలో దొండకాయలని శుభ్రంగా కట్ చేసి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ దొండకాయ వేపుడు చేసుకోవడానికి స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టేసుకోండి. అందులో దొండకాయ ముక్కలకు సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో పోపు దినుసులు అలాగే 2 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు వేసేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా పోపులో 2 ఎండుమిరపకాయలు వేసుకోవడం వల్ల దొండకాయ వేపుడు ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఆ ఎండుమిరపకాయలు తినొచ్చు. బాగా స్పైసీగా తినేవాళ్ళు ఉంటారు కదా కొంతమంది, మేమైతే తింటాము. అలా కొరుక్కొని తిన్నామంటే మజ్జిగన్నంలోకి చాలా బాగుంటుంది. దొండకాయలు ఒకసారి బాగా మిక్స్ చేసి దొండకాయ ముక్కలకు సరిపడా కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఆల్రెడీ పప్పుల పొడిలో వేసుంటాం కాబట్టి దొండకాయ ముక్కల్లో కొంచెం తక్కువ వేసుకోండి. మరీ ఎక్కువైపోతే తినలేం కాబట్టి. మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. అలా మూత పెట్టడం వల్ల దొండకాయలు అనేది కొంచెం మెత్తబడతాయి. కొంచెం మెత్తబడిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. మీకు ఒకసారి చూపించాను. ఇదే విధంగా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే ప్యాన్కి జిగురు అనేది అంటుకుపోతుంది. నేను 70% మూత పెట్టయితే ఉడికించుకున్నాను. మళ్ళీ మూత తీసైతే చూపిస్తున్నాను. ఇక్కడ 70% అయితే ఉడికాయి. ఇంకా మూత పెట్టాల్సిన పని లేదు. మిగతా 30% మూత తీసేసి ఫ్రై చేసుకోవాలి. తేమ ఎక్కడా లేకుండా బాగా దొండకాయలు అనేది ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే దొండకాయలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టిన పప్పుల పొడిని అయితే వేసుకుందాం. నేను 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను 1/2 కిలోకి. మీరు తగినంత అయితే వేసుకోండి.
వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. దొండకాయ ముక్కలకి బాగా పట్టేలాగా పప్పల పొడిని బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎందుకంటే ఇంకా పప్పల పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. దొండకాయ వేపుడైతే రెడీ అయిపోయింది. నేనైతే దొండకాయ వేపుడిని ఈ విధంగా కూడా ట్రై చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చిందా? నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.